చేసినటువంటి పరిచయం. 554వ పాట, భయపడను నేను భయపడను.
యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను. ప్రవాహములు పొర్లినను, అగ్నిలో నేను నడచినను. ప్రవాహములు పొర్లినను, అగ్నిలో నేను నడచినను. యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను. శత్రువు ఎదురుగా వచ్చినను, శాంతి నాలో లేకున్నను. శత్రువు ఎదురుగా వచ్చినను, శాంతి నాలో లేకున్నను. యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను. స్తుతి ఆరాధన కొరకు, వాక్యం కొరకు అరుణా శ్రీను గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాండి. సకల ఆశీర్వాదాలు కనుకొని మా తండ్రి నీ పరిశుద్ధ నామములకి పరిశుద్ధుడు మా తండ్రి, మహాన్నతుడా, జీవాయన పదువు తండ్రి, నీ పరిశుద్ధ నామములకు వేలత వందనం చెల్లిస్తాం తండ్రి. నాయన ఉదయకాల సమయంలో ప్రభా ఈ సమయాన్ని దయచేసినందుకు మరొకసారి లెక్కలేని కోట్లు వందనాలు చెల్లిస్తాం ప్రభా. నాయన ప్రభా ఈ ఆరాధన అంతట్లో ప్రభా ఆదరించి అంతవరకు నీవే ఉండి ప్రభా ఇదిగోనైనా ప్రభు ఏ వాక్యంతో నాతో మాతో మీరు మాట్లాడతావో ప్రభా అది అర్థం చేసుకున్న జ్ఞానమును వివేకమును కలిగి నాకు మాకు అందరికీ దయచేయమని ప్రభా ఇదిగోనే వచ్చిన దైవసేవకులందరినీ ప్రభా దీవించిన ఆశ్రయించిన ప్రభా ఇదిగోనైనా ప్రభా అనేక ప్రాంతాల్లో ప్రభా సువార్త చేస్తున్నాను తండ్రి. నిజమే తండ్రి, నాయన కోత విస్తారం ఉంది, పని వాళ్ళు తక్కువ ఉన్నారు ప్రభా. నాయన అయ్యా ప్రభా నీ చిత్తమే పని చేయాలనేది పని వాళ్ళందరినీ ప్రభా ఏర్పరచుకోమని అడుగుతున్న ప్రభా నీకు వందనాలు. ఇదిగో నాయన ప్రభా కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆరాధన సమయంలో ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభా హృదయాలు ఒకసారి మీ తట్టు తిరిగి నాయన ప్రభా మీరు చెప్పేది నాయన జ్ఞానముని వివేకం తెలుగుతా నాయన ప్రభా మసలుకున్న జ్ఞానముని వివేకం తెలుగుని మా అందరికీ దయచేయమని ప్రభా. ఇదిగో ఆరాధన అంతటి నుంచి నాయన ప్రభా నాయన మరొకసారి లెక్కలేని కోట్లు వందనాలు చెల్లిసి నీకు అప్పచెప్పుకుంటూ నా సమయాన్ని పెట్టి ఈ సమయం ఇచ్చినందుకు మరొకసారి లెక్కలేని వందనాలు చెల్లిస్తూ ఏ వాక్యంతో మాట్లాడుతున్నావో ఒకసారి మీ అర్థం చేసుకున్న జ్ఞానమును సమయాన్ని మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థనని పాసం చేసుకోమని యేసు పరిశుద్ధ తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందామండి. దైవజనులు బిషప్ పాలరాజయ్య గారు మనకి వాక్య సందేశం అందిస్తారు. అందరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేట కోరుచూ ఉన్నాను.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన దేవుని సంగమా, దేవుడి యొక్క మహాకృపను బట్టి ఆయన సమయ పరిపాలనలో మనందరికీ మరొక సబ్బాతు దినమున ఆయన సన్నిధానంలో కూడి ఆయన్ని మహింపరచుటకును, ఆయన స్తుతించుటకును, గోజాటుకును, ఆయన యొక్క వాక్యాన్ని వినుటకును దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప దీవెనను బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా. ప్రేమైన వారలారా, క్రైస్తవ సమాజంలో వాక్య పరిచర్య అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు అంత ప్రాముఖ్యత కలిగి ఉంది అని అంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా జీవన త్రోవకు వెలుగై ఉన్నది. మన జీవితానికి అదొక మార్గదర్శకత్వం. ఎన్నో విషయాలు, ఎన్నో సమస్యలు, సుఖ సౌఖ్యాలలో, వ్యాధి బాధలలో, కష్ట నష్టాల్లో అన్నిటిలోనూ కూడా మనకి వాక్యము చాలా ఆదరణ ఇస్తుంది, జ్ఞానమును కలుగజేస్తుంది, పరిష్కారాన్ని చూపిస్తుంది. కనుకనే వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్స్ అందరూ కూడా ఆపు చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సైలెంట్ మోడ్లో పెట్టొద్దు, ఆఫ్ చేసేయండి. నేనైతే సెల్ ఫోన్ అసలు తీసుకురాను ఆరాధనకి. ఎందుకంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్ పాపానికి నాంది. అది అందరూ మంచికి వాడుకుంటే మంచిదే, కానీ అది పాపానికి దారి తీస్తున్నటువంటి ఒక చిన్న చేతి. కనుక సెల్ ఫోన్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, దాన్ని మంచిగా వాడుకోవాలి. అందులో లేనిదంటూ లేదు, మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ ఆ చిన్న పెట్టిలో పెట్టేశాడు, ప్రపంచాన్నే పెట్టేశాడు అందులో. సరే, అది ఒక శోధన, మనకి అది ఒక శోధన. జీవితంలో మనకి శోధనలు అనగా శ్రమకాలం, ఆశీర్వాదం, ఈ రెండు కూడా మిళితమై ఉన్నాయి. మనిషి సామాజిక జీవి, జ్ఞాని. కనుక మనిషి యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఈ అనుభవాలన్నిటినీ కూడా జయించుకుంటూ మన జీవిత గమనాన్ని ఆ పరలోకపు మార్గములో నడిపించుకోవడానికి మనము ఎప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. ఈరోజు మరి దేవుడు నాకు బయలుపరిచినటువంటి వాక్యం ఏంటంటే, శ్రమకాలమందు విశ్వాసము. శ్రమకాలమందు విశ్వాసం. విశ్వాసం అనేది మన జీవితకాలం అంతా కొనసాగిస్తూనే ఉండాలి, కానీ మనిషికి శ్రమ రాకుండా ఉండదు. ఆ శోధనని జయించువాడు ధన్యుడు అన్నాడు. కానీ శ్రమకాలంలో మనము విశ్వాసం పెంచుకోవాలి. ప్రతి వ్యక్తి తన్ను తాను భద్రపరుచుకోవాలి. ఈ యొక్క శోధనలన్నిటినీ ఎదుర్కొంటూ తన నీతిని తాను కాపాడుకుంటూ ఉండాలి. అంతేకాదు ప్రియమైన వారలారా, ఈ అన్య సమాజం మధ్య
విశ్వాస సమాజము, క్రైస్తవ సమాజం. క్రైస్తవం ఒక మతం కాదు. నీదే మతం అంటే నాది క్రైస్తవ మతం అని అంటారు, కానీ యాక్చువల్గా ఇది మతం కానే కాదు. యేసుక్రీస్తు మతం స్థాపించడానికి రాలేదు ఈ లోకానికి. దైవ విశ్వాసములోకి మనల్ని నడిపించడానికి వచ్చాడు. ఏదేనైతే మనం పోగొట్టుకున్నామో ఆ ఏదేను తోటలో తిరిగి నిన్ను అందరినీ కూడా ప్రతిష్ఠింపజేస్తూ అందరూ కూడా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి ఒక మార్గాన్ని చూపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. గనక మనము యేసుక్రీస్తు యొక్క మార్గమందు ఆయన బోధలయందు విశ్వాసం ఉంచుతున్నాం గనక మనము విశ్వాసులము, క్రీస్తు విశ్వాసులము, క్రైస్తవులము. కనుక ప్రియమైన వాళ్ళ ప్రార్థన మనకి దేవుడిచ్చినటువంటి అస్త్రము. ప్రార్థన, దైవారాధన, దైవ ప్రార్థన, దైవ వాక్యము, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి అస్త్రం. అది మనకు కేడమై ఉన్నది. ఆ వాక్యము ఏమై ఉన్నది? డాలును, ఇంకోటి ఏమన్నాడు? కేడమును డాలునై ఉన్నది. అంటే యుద్ధశూరుడు పంచుకునే కవచము విశ్వాసము. ప్రార్థన ఒక బళ్ళెం. ఈ ప్రార్థన అనే బళ్ళెముతో మనం ప్రతిదాన్ని కూడా యుద్ధం చేస్తూ జయించుకుంటూ పోవాలి. ఏ మనిషికి యుద్ధం లేకుండా లేదు. ప్రతి మనిషి కూడా తన జీవిత కాలంలో యుద్ధం చేస్తూనే ఉండాలి, యుద్ధం చేస్తూనే ఉండాలి. శ్రమల కాలం అనేటటువంటిది ఎప్పుడూ కూడా మన వెనువెంటనే ఉంటుంది. సాతాను ఎవరిని మింగుదునా అని వాడు మన వెనువెంటనే ఉంటాడు. వాడు మనల్ని విడిచిపెట్టి పోడు. కనుక మన శ్రమ కాలంలో మనం ఎప్పుడూ కూడా అది యుద్ధకాలముగా మనం ప్రకటించుకుంటూ మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడం అనేది మనము నేర్చుకోవాలి. పిల్లల్ని బట్టి శ్రమ, భర్తను బట్టి శ్రమ, భార్యను బట్టి శ్రమ, అత్తమామలను బట్టి శ్రమ, తల్లిదండ్రులను బట్టి శ్రమ, ఇరుగు పొరుగు వారిని బట్టి శ్రమ, సామాజిక శ్రమ, మతపరమైనటువంటి శ్రమ, ఒకటి కాదు, ఇన్ని రకాల ఒత్తిళ్ళు మన మీద ఉన్నాయి. ఈ ఒత్తిళ్ళన్నిటినీ కూడా జయించుకుంటూ మన జీవితాన్ని పవిత్రమైన మార్గంలో నడిపించుకుంటూ ఆ పరలోక స్వాస్థ్యం పొందడానికి మనం ఎప్పుడూ కూడా బుద్ధిగల కన్యకల వలె శ్రద్ధ కలిగి మనం ముందుకు కొనసాగాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. శ్రమకాలమందు విశ్వాసము. ఏంటి చెప్పండి? ప్రేమైన వాళ్ళారా, గలతీయులకు రాసిన పత్రిక చూడొద్దు, నేను చూడమని చూద్దరు కానిలేండి. ఆ 7వ అధ్యాయము కిందన చెప్తాడు, చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఇది క్రైస్తవుల్లో చాలా ఎక్కువ. అన్యుల్లో వారు కేవలం దేవుడు అనేటటువంటి ఒక నమ్మకంతో వారి పూజలు పునస్కారాలతో వారి యొక్క జీవితాన్ని పవిత్రపరుచుకుంటున్నారు అని అనుకుంటారు. కానీ క్రైస్తవుడు తన పాపములు ఒప్పుకుని తన పాపభారం నుంచి విముక్తి పొంది దైవ నీతి యందు విశ్వాసత కలిగి దైవ నీతిని బట్టి మన జీవితాలని సరిదిద్దుకుంటూ మనం చాలా శ్రమ పడతాం. ఎందుకు శ్రమ పడతాం అనంటే
ఆ పరలోక రాజ్యం పొందడం అంత సులువు కాదు. అది చాలా ఇరుకు మార్గం. అంత తేలిక కాదు పరలోక రాజ్యం వెళ్ళడం. కనుక మన గమ్యమే పరలోక రాజ్యం కనుక అందుకే క్రీస్తును మనం వెంబడిస్తున్నాం. లేకపోతే క్రీస్తును మనం వెంబడించాల్సిన అవసరం లేదు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును కూడా తండ్రి యొద్దకు చేరలేరు అన్నాడు. అది మనం నమ్ముతున్నాం. కనుక క్రీస్తే మనకి సర్వాధికారి. ప్రేమైన వారు, చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు. మనకు తెలియదు. మనకు తెలియకుండానే మన చుట్టూరు మనల్ని చెడగొట్టడానికి, మనల్ని పాప మార్గంలోకి లాగడానికి, మన చేత కన్నీరు పెట్టించడానికి, మనకు గాయములు చేయడానికి మన పక్కనే మనతోనే ఉంటారట. అలాగే గలతీయులు 6:18 అంటాడు, ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. ఎవడునూ నన్ను శ్రమ పెట్టడానికి నీ వెంటనే ఉన్నటువంటి వారితో అనే మాట ఏంటంటే, మీకు నమస్కారం రా, నాకు శ్రమ పెట్టవద్దు, నన్ను వదిలిపో, సాతానా నన్ను విడిచిపో. కీర్తనకారుడు 5వ కీర్తనలో 17వ వచనంలో అంటాడు, చూడదులేండి, నేను చెప్తున్నది వినండి, చూడమన్నది చూద్దరు కానీ. నోట్ చేసుకున్నవారు ఉంటే మంచిది, మీరు నోట్ చేసుకోండి. కీర్తనకారుడు 5వ కీర్తన 17వ వచనంలో అంటాడు, హృదయ వేదనలు అతి విస్తారములు. చూసారమ్మా, మొట్టమొదటిగా ఏం చెప్పాను నేను? చెడుపుగోరు వారు మిమ్మను కలవర పరచువారు కొందరున్నారు. రెండోది, ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు అని మనం అంటున్నాం. కానీ మన హృదయంలోనే వేదనలు అతి విస్తారముగా ఉన్నాయి అని చెప్తాం. విరోధంగా మన హృదయంలోనే విస్తారమైన వేదనలను మనమే కలుగు చేసుకుంటున్నాం. దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దానికి హృదయ పరిశీలన కావాలి. నాకు ఇది ఎందుకు వచ్చింది ఈ శ్రమ, నాకెందుకు వచ్చింది ఈ బాధ? ఒకవేళ పిల్లలు మన మీద తిరుగుబాటు చేస్తున్నారు అనుకోండి, ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? నాలో ఉన్న తప్పేంటి? వారు తిరుగుబాటు చేసే విధంగా ఎందుకు ఈ యొక్క పరిస్థితి మారింది? అలాగే భర్త భార్యను ఒకవేళ విసిగిస్తున్నాడు అనుకోండి, ఏమిటి నాలో ఉన్నటువంటి పొరపాటు ఏంటి? మా దాంపత్య జీవితంలో మాకు భేదాలు కలుగు చేసేటటువంటిది, శ్రమ కలుగు చేసేటటువంటిది, కలవరము పరిచేటటువంటిది ఏముంది అని ఆలోచన చేయాలి. అలాగే ఒకవేళ భార్య భర్తతో విభేదం కలిగి ఉన్నదంటే, అయ్యో 3 ముళ్ళు వేసిన నా భార్య నాకు విరోధంగా ఉండడానికి ఏమిటి కారణం? నేనేమైనా తప్పు చేశానా? నాలో ఏమైనా బలహీనత ఉందా? ఆ బలహీనత మా యొక్క దాంపత్య జీవితాన్ని పాడు చేస్తుందా అన్న విషయాన్ని గమనించుకోవాలి. వాదన అనేటటువంటిది శ్రమను పెంచుతుంది, కానీ పరిష్కారం వెతికేటటువంటి వారికి శ్రమ తొలగిపోతుంది. పరిష్కారం వెతికేటటువంటి వారికి శ్రమ తొలగిపోతుంది. కనుక వాదోపవాదాలు అనేటటువంటివి ఇవి మన హృదయంలో నుంచి వచ్చేటటువంటి వేదనలు. అది అతి విస్తారము అంటాడు కీర్తనకారుడు. అతి విస్తారమైనటువంటి ప్రతి విషయంలోనూ కూడా నెగిటివ్ థింకింగ్. అసలు వ్యతిరేక భావం అనేటటువంటిది మన జీవితంలో ఎందుకు? వ్యతిరేక భావం దేని గురించి తెచ్చుకోవాలి? తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. రాము జీవితం రాముదే,
పాలరాజు జీవితం పాలరాజుదే, ప్రసాద్ జీవితం ప్రసాద్దే, యాకోబు జీవితం యాకోబుదే. మరి మధ్యన పెడిపొచ్చులు రావడానికి కారణం ఏంటి? ఎవరు చేసినటువంటి తప్పు, ఏమి తప్పు, ఏ బలహీనత మాకు ఈ వివిధాలు కలుగజేస్తుంది అన్న విషయాన్ని మనం గమనించుకోగలిగితే దాన్ని మనం పరిష్కరించుకోగలం. దేవుడు ఎప్పుడూ కూడా మనకు తోడుగా ఉన్నాడు. ఏదెనుతో ఆదాముతో నుండెన్, హనోకు తోడనేగేను. పాపం చేసిన ఆదాముతోనూ తోడుగా ఉన్నాడు, దేవునితో కలిసి నడిచినటువంటి హానోకుతోనూ కూడా ఉన్నాడు. అందరితోనూ దేవుడు ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, హృదయావేదనలు అనేటటువంటివి ఏ రకంగా మనల్ని వేధిస్తున్నాయి, నా హృదయం ఎందుకింత క్షీణింపచేస్తుంది నన్ను అన్న విషయాన్ని హృదయ పరిశోధనలో మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. కీర్తనకారుడు అంటాడు, ఆ 88వ కీర్తన 3వ వచనంలో అంటాడు, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. నేను ఆపదలతో నిండి ఉన్నాను. ఆపద లేని వారికి ఎవరికండి? అందరికీ ఆపద. మంచినీళ్ళు తాగితే ఆపద, అన్నం తింటే ఆపద, కూర తింటే ఆపద, గాలి పీలిస్తే ఆపద. అరే, అన్నిటిలోనూ కూడా ఆపదలు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ పాయిజనస్. కానీ అవి లేకపోతే జీవనం గడవదు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఆపదలతో నిండి ఉన్నాను. మన జీవితమే ఆపదలతో నిండి ఉన్నది. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. ఈ ఆపదలు నన్ను ఏం చేస్తున్నాయి? కృంగ తీసేస్తుంది. పాతాళమునకు అంటే మరణ ఛాయలు మాకు చూపిస్తుంది. మరణ ఛాయలను నాకు చూపిస్తుంది ఈ ఆపదలన్నీ కూడా అంటూ ఇంకా అంటాడు, సమాధిలోకి దిగవారిలో నేనొక్కటిగా ఎంచబడి తిని నేను త్రాణలేని వాని వలె అయితేని. చూసారా, సమాధుల్లోకి నన్ను దించేటటువంటి శ్రమ, అపాయాలు, ఆపత్కాలము అంటే నా జీవిత గమనములో కొనసాగేటటువంటి కాల పరిమాణంలో అనేక అపాయాలు, అవి నన్ను గోతికి దింపేటటువంటి స్థాయి వరకు కూడా నన్ను క్షీణింపజేస్తుందయ్యా. నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను. నేను దాన్ని తట్టుకోలేనటువంటి విధంగా శ్రమలు నన్ను ఆవరించి ఉన్నవి. ప్రతి ఒక్కరికి ఉన్నాయండి శ్రమలు, ప్రతి ఒక్కరిని ఆవరించి ఉన్నాయి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతాయట పేగులు. అలాగా నోరు విప్పి చెప్పగలిగితే ప్రతి ఒక్కరూ వారు కలుగుతున్నటువంటి ఆవేదనలు అనేకములు. 72వ కీర్తనలో ఆ 2వ వచనంలో అంటాడు, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతుకువాడను. కనుక ఈ ఇందాక చదివినటువంటి వాక్యములో నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించున్నది అన్నవాడు దానికి పరిష్కారాన్ని ఒకటి కనుగొన్నాడు దావీదు. ఈ ఆపత్కాలమందు నేనేం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? నీ ఇరుగు పొరుగు వారిని సంప్రదించినా వాళ్ళు మనుషులే, వాళ్ళకి అపాయాలు ఉన్నాయి, వాళ్ళకి బాధలు ఉన్నాయి, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. జోగి జోగి రాసుకుంటే బూడిద రేలింది అన్నట్టు మన బాధలు ఇంకోటికి చెప్పుకుంటే వాడి బాధలు ఇంకోటికి చెప్పుకుంటాడు. ఒకరి బాధలు ఇంకొకరు చెప్పుకోవడం వల్ల అనవసరమైనటువంటి సమస్యలు తెచ్చిపెట్టుకుంటాం. మనం ఒకటి చెప్తే వాడు ఇంకో 2 యాడ్ చేసి చెప్తారు ఇతరులకి.
కానీ దీనికి పరిష్కారం చూపగలవాడు ఎవర్రా అని చూస్తే యెహోవా, సర్వశక్తిమంతుడైన దేవుడు, నా సృష్టికర్త, నాకు నిత్యము తోడుగా ఉండేవాడు, నేను పిలిస్తే పలికేవాడు, నా ఆపత్కాలమందు సహాయకుడు. గనుక ఆయన ఏమన్నాడు? యెహోవా నన్ను బాధించువారు ఎంతో, నేను ఆపత్కాలమందు నేను ప్రభువును వెతుకువాడను, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. పగలు అవనివ్వండి, రాత్రి అవనివ్వండి, పడుకున్నప్పుడు అవనివ్వండి, లేచి ఉన్నప్పుడు అవనివ్వండి, నడుస్తున్నప్పుడు అవనివ్వండి, ఆడుకుంటున్నప్పుడు అవనివ్వండి, ఏ సమయంలోనైనా సరే దేవుడు నీతో ఉన్నాడు. కనుక మనం భయపడాల్సినటువంటి అవసరత లేదు. అందుకే పాడుకున్నాం, భయపడను, నేను భయపడను, యేసు నాతో ఉండగా నేను అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రమలు రాక మానవు, దానికి పరిష్కారం చూపించేటటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి ఆ యెహోవా దేవుడు ఉన్నాడు. విద్యార్థులకు విద్య ఒక పెద్ద శోధన, పరీక్షలు ఒక పెద్ద శోధన, తోటి విద్యార్థులతో శోధన, వారికి ఉండాల్సిన వారికి ఉన్నాయి. ప్రియమైన వారలారా, కనుక నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకువాడను. నేను ఆపత్కాలంలో, చెప్పండి, ఆపత్కాలంలో నేను ప్రభువును వెతికేదను. చెప్పండి, గట్టిగా చెప్పండి. చెప్పేది ఏదైనా గట్టిగా మనస్ఫూర్తి చెప్పాలి. ఆపత్కాలంలో కనుక ఇప్పుడు ఎవరిని వెతకాలండి? అమలకలనా, లేకపోతే నీతోటి ఉన్న వాళ్ళనా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉన్న మానవుల్ని మనం సంప్రదిస్తే వాడు మనల్ని ఇంకా గోతిలోకి దించుతాడు. కనుక తోటి వారితో మనము బాధలను పంచుకోవడం కాదు, దేవునితో బాధలను పంచుకోవడం అనేటటువంటిది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనకి పరిష్కారం అనేటటువంటిది దొరుకుతుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, కీర్తనలు ఆ 3వ అధ్యాయము మనం చదువుకున్నాం. ఆ మూడో కీర్తన తీయండి. ఈ 3వ కీర్తనలో రాజు అయినటువంటి దావీదు గారు నిజంగా అతను ఎదుర్కొన్నటువంటి శ్రమలు, శోధనలు విస్తారం. ఆయన సుఖం అనుభవించలేదు ఎక్కడా కూడా. ఎప్పుడు చూసినా పక్కలో బల్యంలాగే ఉన్నాయి ఈ శ్రమలన్నీ కూడా. తన కుమారుల వల్ల శ్రమలు, తన భార్య వల్ల శ్రమ, తన మామ వల్ల శ్రమ, అన్నదమ్ముల వల్ల శ్రమ, అన్ని శ్రమలే. తన జీవితం అంతా యుద్ధం చేశాడు, కానీ జయమును పొందాడు. ఎందుకో తెలుసునండి, ఆయన అంటున్న మాట, ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకువాడను. కనుక ఎవరైతే సమస్యలు వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుని ఆశ్రయిస్తారో దేవుడు వారికి సహాయకుడిగా ఉంటాడు. అందుకే వాక్యంలో అంటాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట వేరు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలే. ఈ 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా నన్ను బాధించేవారు ఎంత విస్తారముగా ఉన్నారు నాయనా. వాక్యం చదివేటప్పుడు మాడ్యులేట్ చేసి చదివితే చాలా చక్కగా మనం మైండ్లోకి వెళ్తుంది.
ఏదో చదువుకొని వెళ్ళిపోతే కాదు, దాన్ని మన భాషలోకి మరల్చుకోవాలి. యెహోవా దేవుని పిలుస్తున్నాడు దావీదు. ఆయనతో చెప్తున్నాడు, నన్ను బాధించేవారు ఎంతో విస్తారంగా ఉన్నారు నాయన. చాలామంది నన్ను బాధిస్తున్నారు. నా మీద లేచి యుద్ధములు చేసేవారు అనేకులు. నా మీద లేచేవారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. కానీ మిగతా వారు అందరూ ఏం చెప్తున్నారు? ఈడేదో ఫోజుకి ఏదో ఇతరుల దగ్గర గొప్ప చెప్పుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానని చెప్తున్నాడు, కానీ వాడు నిజంగా దేవుణ్ణి ఆశ్రయించడం లేదు అని అంటున్నారు. నా మీద లేనిపోయిన కామెంట్స్ చేస్తున్నారయ్యా తండ్రి. నన్ను బాధించేవారు ఎంతో విస్తారంగా ఉన్నారు. కనుక నాయన యెహోవా, నీవే నాకు కేడెము, నీవే నాకు. అదొక కవచం అన్నమాట. ఆయన అదొక కవచం. దేవుడు నిన్ను ఒక కవచముగా కాపాడేటటువంటి దేవుడు. నీవే నాకు అతి ఆస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను, నువ్వే నాకు ఆస్పదమా. నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేదు. కనుక నా తల ఎత్తువాడవు నీవే. నన్ను తల దించుకునేటట్లు నాకు శోధనలు వస్తూ ఉంటే ఆ తల ఎత్తడానికి నువ్వే సహాయం చేయాలి. తల దించుకొని పోతూ ఉంటే దేన్నైనా తన్నుకొని పడిపోతాం. శ్రమ విస్తరిస్తుంది. కనుక మనం ఎప్పుడూ కూడా తలెత్తుకొనే నడవాలి. మన జీవిత గమనంలో కూడా మనం తలెత్తుకొని, అంటే మనము సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి ఏమన్నాడండి? పరిశుద్ధ పర్వతం నుండి అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇందులో వ్యంగ్యత ఏమైనా ఉందా? డౌట్ ఏమైనా ఉందా? నాకు సహాయం చేస్తాడో లేదో అన్న అనుమానం ఉందా? ఏది లేకుండా ఒక డిక్లరేషన్ ఇస్తున్నాడు దావీదు మహారాజు. ఏమని ఇస్తున్నాడు? యెహోవా నాకు ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇస్తాడు. ఇందులో అనుమానం లేదు. ఇందులో అనుమానం లేదు. అటువంటి గొప్ప విశ్వాస్యత మనలో ఉండాలి ప్రియమైన వాళ్ళారా. నేను ప్రార్థన చేస్తున్నానంటే అది జరుగునని నువ్వు విశ్వసించి ప్రార్థన చేయాలి అని యేసుక్రీస్తు చెప్పాడు. అది జరిగే వరకు కూడా అడగమన్నాడు. జరిగే వరకు కూడా అడగండి. నీకు దేవుడు చేయనటువంటి సహాయం అంటూ ఏదీ లేదు. కానీ తన నియమం చొప్పున తన నీతిని బట్టి సమస్తము చేస్తాడు. కనుక అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. అడగండి, వెతకండి, అలసిపోవద్దు, సొలసిపోవద్దు. ఎందుకంటే ఆయన సహాయం చేసే దేవుడే. ఆయన సహాయం చేసే దేవుడే. యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవాయే నాకు ఆధారం. ఇంకొక మనిషి ఎవరు నాకు ఆధారం కాదు. భార్య భర్తకు ఆధారం కాదు, భర్త భార్యకు ఆధారము కాదు,
బిడ్డలు తల్లిదండ్రులకు ఆధారం కాదు, తల్లిదండ్రులు బిడ్డలకు ఆధారం కాదు. సమస్యలు ఎవరికున్న సమస్యలు వాళ్ళకే ఉన్నాయి. ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకోవాలి. ఇంకొకరు వచ్చి పరిష్కరించేటటువంటి స్థితి ఏ మనిషికి లేదు. కానీ పరిష్కరించే స్థితి నిన్ను సృష్టించినటువంటి నీ తండ్రికి ఉన్నది. అందుకే 127 కీర్తనలో అనుమానం లేకుండా ఒక మాట అన్నాడు, బిడ్డలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. అది ఇక్కడ కుమారులు అని అన్నాడు, కానీ ఇంగ్లీష్లో చాలా చక్కగా అంటాడు, చిల్డ్రన్ ఆర్ ది హెరిటేజ్ ఆఫ్ ది లార్డ్ అంట. అంటే ఇప్పుడు ఎవరికి చెందినవారు పిల్లలు? తల్లిదండ్రులకు చెందినవారా లేకపోతే దేవునికి చెందినవారా? తల్లిదండ్రులకి బహుమానంగా ఇస్తున్నాడు దేవుడు. కనుక ఎవరికి కాదు. ప్రతి వ్యక్తి ఒక వ్యక్తిగానే పుడుతున్నాడు, ఒక వ్యక్తిగానే చనిపోతున్నాడు. ఒకరి గురించి పుట్టడం లేదు, ఒకరి గురించి చనిపోవటం లేదు. కానీ పుట్టుక మరణము మధ్యన ఉన్నటువంటి జీవిత కాలం అంతా వ్యక్తిగత జీవితమే కానీ ఒకరి మీద ఆధారపడి జీవించే జీవితము కానే కాదు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో నీకు సహాయకుడు ఎవరైనా ఉన్నారనంటే నిన్ను సృష్టించినటువంటి నీ దేవుడు ఒక్కడే. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. కనుక ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నాడు, యెహోవాయే నాకు ఆధారము, హీఈస్ మై గైడ్, ఆయనే నాకు నడిపించువాడు. అందుకే మరి మాసిలామన్ గారు చాలా చక్కగా రాశాడు, నడిపించు నావా. రెండోది ఏమన్నాడు, నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మతరి. పాట పాడేటప్పుడు ప్రతి మాటను ఒక్కాణించి పాడాలి. నా జన్మ తరింప అనాలి, నా జన్మ తరింప. రెండింటికి తేడా ఉందా లేదా? గాలిలో తేలిపోకూడదు ఏదిని. జీవితం అంతే. ఏ విషయాన్ని గాలిలో తేలిపోయేటట్టు చూడకండి. చాలా సీరియస్గా తీసుకోవాలి ప్రతి విషయాన్ని కూడా. వ్యక్తిగతంగా తీసుకోవాలి. అది దేవునితో మొర్రపెట్టి ఆ భారం ఆయన మీద వేసేటట్లు మనం సిద్ధపడి ఉండాలి. కనుక యెహోవాయే నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. నేను అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ నన్ను లేపి మరీ నాకు సహాయం చేసేవాడు ఆ దేవుడే, ఆ తండ్రి అయిన దేవుడే. వేరొకరు ఎవరు కూడా లేరు. కనుక ప్రేమైన వారులారా, మీ బాధలో చెప్పుకోవాలనంటే దేవునితో చెప్పుకోండి. ప్రార్థనా సహవాసం అనేటటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే ప్రార్థన నేర్పించాడు. ప్రేమైన వారులారా, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను, చూసారా, దేవుని నమ్ముకున్న వారు ఏ విషయంలోనూ కూడా భయపడరు. ఎందుకు భయపడాలి? వ్యాధి బాధలు కలిగినను. ఏటన్నారమ్మా? వ్యాధి బాధలు కలిగినను వైద్యులే. వ్యాధి వస్తే ఎక్కడికి వెళ్తాం? వైద్యుల దగ్గరికి వెళ్తాం. అయితే వైద్యుడికి కూడా శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. అయితే వైద్యుడి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన నీ వ్యాధి పోతుందా అంటే నీ వ్యాధి ఏమిటో ఆ వైద్యుడికి కూడా తెలియదు. నువ్వు చెప్పినటువంటి మాటలను బట్టి ఆ వైద్యుడే కొంచెం చదువుకున్నాడు కనుక, ఆహా ఇది బహుశా ఈ రకమైన వ్యాధి అయి ఉండవచ్చు అని చెప్పి మందులు రాసి మనకిస్తారు. ఆ మందు పనిచేస్తే సరే సరే, లేకపోతే అయ్యా నాకు ఇంకా తగ్గలేదని మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆహా అయితే ఈ మందు నీకు పనిచేయలేదన్నమాట, సరే
అని ఇంకొక మందు రాసిస్తాడు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అలా కాదు. నీ హృదయం ఎరిగినటువంటి దేవుడు, నీ సమస్య ఎరిగినటువంటి దేవుడు, నీ జీవితం ఎరిగినటువంటి దేవుడు, నీ హృదయ వాంఛలు ఎరిగినటువంటి దేవుడు, నిన్ను కలవరపరిచేటటువంటి సమస్య ఏదైనదో తెలిసినటువంటి దేవుడు, నీ హృదయ వేదన ఏమిటో అర్థం చేసుకునేటటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనకి మనం మనవి చేసుకోగలిగితే అసలు మన వ్యాధికి కలిగినటువంటి మూలం ఏమిటో ఆయనకి తెలుసు. ఈ హృదయ వేదన అనే వ్యాధికి మూలం ఏమిటో అది దేవునికే తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడు కనుక ఆయనకు చెప్పుకుందాం. ఆయనకు చెప్పుకోవడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏమి లేదు కదా. సహాయం చేసేవాడు ఆయనే. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను, మోహరించినను నేను భయపడినయా. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించు. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టినాయన. నా శత్రువులందరినీ దవడ మీద కొట్టునాయన అంటే ఇంకేమంటున్నాడు, వాడవుననిదే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణనిచ్చుట యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఆమెనలేదు, అర్థం చేసుకోలేదు వాక్యాన్ని మీరు, అందుకే ఆమెనలేదు. కనుక నీ సమస్యలన్నిటికీ దవడ మీద కొట్టేవాడు ఒకడున్నాడు. ఆ దవడ మీద కొట్టేవాడు, పళ్ళెర కొట్టేవాడు ఒకడున్నాడు. ఎవరైనా ఎవరు? వయసు బ్లాంక్. ఇప్పుడే కదా చదివారు వాక్యం. చూడండి, ఆఖరి వచనంలో 3వ కీర్తనలో ఆఖరి వచనంలో ఏమంటున్నాడు? రక్షణ. ఆ 7వ వచనం చదవండి. 1 2 3 స్టార్ట్. ఇప్పుడు దవడ మీద కొట్టేవాడు ఎవడు? పళ్ళు ఎరగొట్టేవాడు ఎవడు? నీ అంతటి నువ్వు ప్రయత్నిస్తే మటుకు నీ దవడ పేలిపోద్ది, నీ పళ్ళు పోతాయి. నీ అంతటి నువ్వు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయక ఇంకొకరి దగ్గర చెప్పినా వాడు నీ పళ్ళు ఎరగొట్టవచ్చు, నీ దవడ పగల కొట్టవచ్చు. కానీ దేవుడికి చెప్పుకుంటే నీ హృదయాంతరం మెరుగైనటువంటి వాడు గనక సమస్య నెరిగిన వాడు, మూలం మెరిగిన వాడు, వైద్యం చేయగలవాడు ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారారా, హోషేయ 14వ అధ్యాయము 1వ వచనం అంటాడు, ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి. నీకు శ్రమ ఎందుకు వచ్చింది? నీకు ఏడుపు ఎందుకు వచ్చింది? నీ కష్టం ఎందుకు వచ్చింది? నీకు దుఃఖం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అన్నాడండి? చెప్పండి. ఎస్, గట్టిగా చెప్పండి. నీ పాపం చేత కాదు, నా పాపం చేత. నీకు శ్రమ ఎందుకు వచ్చింది? మరి నీ పాపం నువ్వు ఒప్పుకుంటున్నావా? అమ్మో, అది మటుకు బయటకు రానివ్వం. ఇట్ షుడ్ బి కవర్డ్. ఇంకా ఏదో మార్గాన్న ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అసలు మనలో ఉన్నటువంటి ఆ దౌర్భాగ్య స్థితిని బయటికి తీసుకురాం.
కనుక ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలిపోతున్నావయ్యా. గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగు. నువ్వు కూలిపోకుండా ఉండాలి అని అంటే, నీ పాపము చేత నువ్వు నశించిపోకుండా ఉండాలి అని అంటే నువ్వు ఎవరి తట్టు తిరగాలి అంటే నీ దేవుడైన యెహోవా తట్టు తిరగావు. ఆయనే నీకు సహాయం చేయవాడు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటండి? దేవునితో చెప్పుకోవడం. నీ బాధ, నీ సమస్య, నీ కష్టం, నీ నష్టం, నీ కలవరం, ఇవన్నీ కూడా దేవునితో చెప్పుకునే ముందు నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏమన్నాడండి? తీయండి, ఆ వాక్యం తీయండి. హోషియా గ్రంథం నుండి 14వ అధ్యాయము 1వ వచనం. రైట్, అందరూ చదువుతానన్నా. ప్రసాద్ తీశారు అందరూ? హోషియా ఎక్కడుందమ్మా? దేని తర్వాత ఉంది? దానియేలు తర్వాత ఉంది. దానియేలు దేని తర్వాత ఉంది? ఎహెజ్కేల్. రైట్. నౌ 1 2 3. చదవండి. దేవునికి స్తోత్రం. ఈ పని జరిగితే నేను దేవునికి కానుకిస్తాను, ఈ పని జరిగితే నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని నువ్వు ప్రార్థన చేసావనుకో, అంటే దాన్ని బట్టి నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటున్నావు. నాకు ఈ పని నువ్వు చెయ్యి, ఈ పని నువ్వు చేస్తే నేను ఈ పని చేస్తాను అని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నావు. అంటే నువ్వు దేవుడిని ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తున్నావు నాయన? దేవునితో ఏ విధమైనటువంటి ఒప్పందాన్ని పెట్టుకుంటున్నావు? దేవుణ్ణి లంచగొండిని చేస్తున్నావు. దేవుడు లంచగొండే లంచం తీసుకొని పనిచేస్తాడా? నువ్వు ఇచ్చే కానుక మీద ఆధారపడి జీవిస్తున్నాడా? గనుక ఇక్కడ ఈ వాక్యంలో హోషియా అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? నీ పాపములు ఒప్పుకోవాలి. నీ సమస్యలు పోవాలి అని అంటే నీ సమస్యకు ముందు అసలు జరిగినటువంటి సంఘటన ఏంటో ముందు దేవునికి చెప్పు. అందులో నీ పాత్ర ఎంతవరకు ఉందో నువ్వు ఓపెన్గా చెప్పు దేవునికి. నీ పాత్ర లేకుండా నీకు సమస్య రాదు, నీ పాత్ర లేకుండా నీకు కష్టం రాదు, నీ పాత్ర లేకుండా నీకు ఆవేదన రాదు. ఎందుకంటే మొట్టమొదటే మనము చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? హృదయ వేదనలు అంటే వేదనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన హృదయంలో నుంచే వస్తున్నాయి. ఈ హృదయంలో నుంచే వేదనలు వస్తున్నప్పుడు నువ్వు దేవునితో చెప్పేటప్పుడు ముందు నీ హృదయ వేదన ఏమిటో అక్కడ చెప్పాలి. ఆ పాపం ఏమిటో అక్కడ నువ్వు ఒప్పుకోవాలి. ఇదిగో నేను ఇక్కడ ఈ తప్పు చేశాను నాయన, ఈ తప్పును బట్టి మా మధ్యన భేదాభిప్రాయాలు వచ్చాయి, ఈ తప్పును బట్టి మేము విడిపోయాం, లేదా ఈ తప్పును బట్టి మేము శ్రమను అనుభవిస్తున్నాం. కనుక ఇదిగో ఇందులో నా పాత్ర, నేను చేసిన తప్పు ఇది, కనుక నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను నాయనా అంటూ ఏమన్నాడు? ఎద్దుకు బదులుగా నీకు మా పెదవులను, కనుక నా పెదవులను నేను నీకు అప్పచెప్పుకుంటున్నాను. పెదవులు అంటే ఏంటి? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీకు అప్పచెప్పుకుంటున్నాను.
కనుక నాకు సహాయం చేయనైనా అని దేవుణ్ణి అడగాలి. ఏ విధంగా అడగాలండి దేవుణ్ణి? దేవుణ్ణి ఏ విధంగా అడగాలి? నీకు శ్రమలు పోవాలన్నా, కష్టం పోవాలన్నా, సమస్యలు పోవాలన్నా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏ విధంగా పోవాలి, చదువుకున్నాం ఏ విధంగా పోవాలన్నాడు. రీడ్ ది వర్స్ బై యువర్ సెల్ఫ్. ఆ వాక్యాన్ని చదివితే మీకు ఆన్సర్ దొరుకుతుంది. అవునని ఎలాగా? మొట్టమొదటిగా ఏం చేయాలి? మన పాపములు ఒప్పుకోవాలి. మన నోటి మాటలతో, మన హృదయ ధ్యానము, పూర్ణ హృదయంతో ఆయన ముందు మోకరించి ముందు మన బాధల్ని ఆయన ముందు వెళ్ళగట్టాలి. అసలు అది చేయకుండా ఏటో దేవుడు నన్ను ఏమి కనికరించలేదండి, నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఎలాగ ఆలకిస్తాడు? వేషధారణతో చేస్తున్నావు నువ్వు ప్రార్థన. ఎంతసేపు నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావే తప్ప నిన్ను నువ్వు తగ్గించుకోవట్లేదు. నీ బలహీనత ఏదో నువ్వు చెప్పుకోవట్లేదు. నువ్వు చేసిన తప్పేమిటో నువ్వు ఒప్పుకోవట్లేదు. ఆ సమస్యకు గల నీ పాపపు ఏముందో ఆ పాపాన్ని నువ్వు అక్కడ ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా నీకు విడుదల కావాలంటే ఎలాగిస్తాడు దేవుడు? కనుక ముందు పాపం ఒప్పుకో, నీ నోటితో ఒప్పుకో, నీ సంపూర్ణ హృదయ ధ్యానంతో నీ పెదవులను విప్పు. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పి అక్కడ చెప్పాడు. యెషయా 30వ అధ్యాయము 5వ వచనం అంటాడు, ప్రభువుకు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. తీయడం అది 30వ అధ్యాయము 15వ వచనం. యెషయా 30వ అధ్యాయము 15వ వచనం తీసారా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చదవండి. మళ్ళీ నేను ప్రశ్న వేస్తే తెల్లముఖం వేయదు. చదవండి, చక్కగా చదవండి. 1 2 3 స్టార్ట్. ప్రభువుకు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకండి నమ్ముట వలన మీకు బలము కలుగును. కనుక ఏం చెప్పాడు? నీ పాపములు ఒప్పుకొని నీ హృదయాంతరమును నీ నోటి ద్వారా, నీ పెదవుల ద్వారా దేవుని ముందు మీరు వెళ్ళబుచ్చండి. వెళ్ళబుచ్చి మీరు ఊరుకోండి. మీరు ఊరుకొని, అవును నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, ఆయన నా కేడమై ఉన్నాడు, యెహోవాయే నాకు ఆధారము అని ఎప్పుడైతే మీ హృదయంలో మీరు నమ్మి మీరు ఊరుకుంటారో మీకేం కలుగుతుందన్నాడు? బలము కలుగుతుంది. ఏ బలం కలుగుతుంది? మానసిక బలం కలుగుతుంది. హృదయ ఆవేదన తగ్గుతుంది. హృదయ ఆవేదన తగ్గినప్పుడు మనకు కలిగేది ఏంటి? బలము కలుగుతుంది. ప్రేమైన వాళ్ళరా, ఇప్పుడు కీర్తనకారు 77వ కీర్తన 5వ వచనంలో అదే చెప్తాడు. దేవుని దగ్గర పాపములు ఒప్పుకొని నీ హృదయాంతరములను నీ పెదవుల ద్వారా ఆయన దగ్గర వెళ్ళబుచ్చుకొని మౌనంగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ కార్యం చేస్తాడు, నువ్వు బలపడతావు అని అంటూ, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును ఏమన్నాడండి? నీ మార్గమును యెహోవాకు
ఊరుకొనుము అన్న మాటకు అర్థం ఏంటి? దేవునితో నువ్వు చెప్పి నువ్వు ఊరుకో, నువ్వు బలం పొందుతావు. నువ్వు ఏమితో చెప్పి నువ్వు ఊరుకున్నప్పుడు నువ్వు చేసిన పని ఏంటంటే నీ సమస్యని దేవునికి అప్పగించేసావు. నీ సమస్యని ఎవరికి అప్పచెప్పేసావు? ఇప్పుడు దేవునికి అప్పగించేసావు. అప్పచెప్పి నువ్వేం చేయాలి? మౌనంగా ఉన్నావు. దేన్ని బట్టి మౌనంగా ఉన్నావు? దేన్ని బట్టి మౌనంగా ఉన్నావు అని అంటే ఆయన నమ్ముకొనుట వల్ల నువ్వు మౌనంగా ఉన్నావు. నీ భారాన్ని యేసుక్రీస్తు మీద పడేశావు, ఇంకా మౌనంగా ఉన్నావు. నువ్వు నమ్ముకున్నావు. నమ్ముకుంటే ఏమైందట? ఆయన నీ కార్యమును నెరవేర్చు. మౌనంగా ఉండవు, ఆయన మీద భారాన్ని మోపి ఇది జరుగును అనేటటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో మనం ముందుకు పోవాలి. ప్రియమైన వారలారా, ఆఖరిగా సామెతలు 3వ అధ్యాయము 5వ వచనము అందరం చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. అయితే నువ్వు దేవునికి చెప్పుకొని నీ హృదయాన్ని ఆయన ముందర కుమ్మరింపజేసి మౌనంగా ఉండి బలము పొంది దేవునికి సమస్తమైన శ్రమలను, ఈ యొక్క శోధనలను అప్పగించి ఆయన నమ్ముకున్నావు గనక నీ కార్యం ఆయన నెరవేరుస్తాడు అని నువ్వు నమ్ముతున్నావు కనుక నువ్వు ఏం చేయాలి రానంటే ఏ విధంగా నమ్ముకోవాలి దేవుణ్ణి? ఇప్పుడు చదువుదాం. తీసారా? 3వ అధ్యాయము 5వ వచనం. 1, 2, 3 స్టార్ట్. చదవండి, నేను ఆపండి అన్న వరకు చదవండి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 1, 2, 3 స్టార్ట్. చాలు. కృపగల మా తండ్రి, నీ నామం స్తుతింపబడును గాక. నీ వాక్యముతో మాతో మాట్లాడావు నాయన. మరి ఎందరూ దీన్ని అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ గ్రహించు ప్రతి హృదయమును కూడా స్పందించి అయ్యా నీతోటి తిరిగి నీ మీద నమ్మకం ఉంచి నీ మీద ఆధారపడి అయ్యా నీవు సమస్తము చేయగల గొప్ప దేవుడు అని విశ్వసించి నీ యందు విశ్వాసముతో ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాన్ని నీ వాక్యమును బట్టి సరిదిద్దుకున్న జ్ఞానమును వారికి ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఏ వాక్యం అయితే చెప్పబడిందో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యము, మన జీవితంలో కావలసిన వాక్యము కనుక దీన్ని అర్థం చేసుకున్న వారి జీవితాలు బాగుపడతాయి.